హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఉదయ్. వెల్కమ్ టు ఉదయ్ స్టడీ సర్కిల్. మనం ఈరోజు సైనిక్ అండ్ నవోదయ వాళ్ళకి సంబంధించి అండ్ ఆల్సో ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సంబంధించి మనం యావరేజ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. టాపిక్ సంబంధించి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ ఏంటనేది ఒకసారి చూసి ఆ ఫార్ములాస్ ఒకసారి చూద్దాం, ఓకేనా? ఈ యావరేజ్ టాపిక్ వచ్చి సైనిక్ అండ్ నవోదయ వాళ్ళకి అండ్ ఆల్సో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా సరే ఈ యావరేజ్ టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఈజీగా ఎలా చేయాలి, అసలు ఒకే ఒక ట్రిక్తో యూజ్ చేసి ఈ టాపిక్ మొత్తం ఎలా కంప్లీట్ చేయాలి, ఓకేనా అన్న విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్ వీడియోస్లో, ఓకేనా? ప్రెజెంట్ వచ్చి ఈ ఫస్ట్ మనకి బేసిక్ ఫార్ములాస్ అనేది మనకు రావాలి. జనరల్గా గుర్తుపెట్టుకోండి, బట్టి అయితే పట్టద్దండి, జనరల్గా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా? యావరేజ్ అంటే ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. ఇది ఒక ఫార్ములా తెలిస్తే చాలు, మనకు ఇది ఒక కాన్సెప్ట్ అర్థమైతే చాలు. యావరేజ్ అంటే ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. అంటే ఇప్పుడు చూడు, ఒకవేళ ఇప్పుడు యావరేజ్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఇచ్చాడు, సమ్ ఫైండ్ అవుట్ చేయమంటే జస్ట్ ఈ రెండు మల్టిపుల్ చేస్తే సరిపోతుంది. అంటే యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. అర్థమవుతుందా? అంటే ఒకవేళ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఇచ్చేసి యావరేజ్ ఇచ్చి నెంబర్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే జస్ట్ ఇది డినామినేటర్కి వస్తే సరిపోతుంది. అంటే ఒకటి వస్తే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ ఫార్ములా ఏంటి? యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ నేచురల్ నెంబర్స్ అంట. నేచురల్ నెంబర్స్ మీద అంటే నేచురల్ నెంబర్స్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? n+1/2. అర్థమవుతుందా? n అంటే ఏంది? నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఓకేనా? యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఈవెన్ నెంబర్స్. అదే ఈవెన్ నెంబర్స్ వచ్చి యావరేజ్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే వాట్ ఈస్ ద ఫార్ములా? n+1. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఆడ్ నెంబర్స్ అంటే ఫార్ములా ఏంటి? n. అంటే ఎన్ని ఆడ్ నెంబర్స్ ఇస్తాడో అదే ఆన్సర్ అవుతుంది, ఓకేనా? నెక్స్ట్ ఏంటి? యావరేజ్ ఆఫ్ n మల్టిపుల్స్ ఆఫ్ ఎనీ నెంబర్స్. అంటే యావరేజ్ ఆఫ్ n మల్టిపుల్స్ ఆఫ్ ఎనీ నెంబర్స్ అంటే ఇక్కడ చూడండి, అంటే నెంబర్ అంటే నువ్వు ఏ నెంబర్తో అయితే మల్టిపుల్ చేస్తున్నావో దట్ నెంబర్, ఓకేనా? n అంటే ఏంది? n+1 అంటే n అంటే ఏంటి? ఎన్ని అయితే మల్టిపుల్స్ అంటే n అంటే ఇది నెంబర్ ఆఫ్ టర్మ్సే కదా, దట్ ఈస్ ద n, ఓకేనా? యావరేజ్ ఆఫ్ కాన్జుగేటివ్ నెంబర్స్ అంటే ఫస్ట్ మనకి యావరేజ్ ఆఫ్ కాన్జుగేటివ్ నెంబర్స్ తెలుసుకునే ముందు కాన్జుగేటివ్ నెంబర్స్ అంటే ఏంటి? ఫస్ట్ కాన్జుగేటివ్ నెంబర్స్ కన్నా ముందు మనకి ఏం తెలియాలి? నేచురల్ నెంబర్స్ తెలియాలి. నేచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అదే 1 నుంచి కాకుండా 0 నుంచి స్టార్ట్ అయితే ఏ నెంబర్స్ అంటాం? హోల్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు 1 నుంచి కాకుండా మిడిల్లో ఎక్కడో నుంచి 5, 6, 7 అంటే మిడిల్లో, లేకపోతే 90, 91, 92, లేకపోతే 70, 71, 72, లేకపోతే 75, 76, 77, లేకపోతే 86, 87, 89 అంటే ఇలా కంటిన్యూగా ఎక్కడ మిడిల్లో ఎక్కడి నుంచైనా స్టార్ట్ అయ్యి కంటిన్యూగా ఉంటే ఆ సిరీస్ని ఏమంటాం? ఆ నెంబర్ సిరీస్ని ఏమంటాం మనం? ఆ నెంబర్స్ని ఏమంటాం మనం? కాన్జుగేటివ్ నెంబర్స్ అంటాం, ఓకేనా? అలాంటి నెంబర్స్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే వాట్ ఈస్ ద ఫార్ములా? అంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 చేస్తే యావరేజ్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? కాన్జుగేటివ్ నెంబర్స్ అంటే అర్థమైందా? అర్థమవుతుంది. ఇది ఈ టాపిక్లో ఈ ఫార్ములాస్ సరిపోతాయి. అసలు ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాం, కానీ ఇంకా వేరే కాన్సెప్ట్స్ వస్తాయి. ఆ కాన్సెప్ట్స్ అన్నీ వితౌట్ ఫార్ములా చేస్తాం. ఇవన్నీ బేసిక్ ఫార్ములాస్, ఇవి జనరల్గా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ బేసిక్స్ టు అడ్వాన్స్. ఫస్ట్ బేసిక్స్ క్వశ్చన్స్ చెప్పుకుందాం, తర్వాత ఆ బేసిక్స్ అర్థం చేసుకుంటూ అడ్వాన్స్ లెవెల్కి పోదాం. తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ ఇంకా ఏమున్నాయి, ఏ లెవెల్లో చేయాలి, అంటే ఇంకా ఎలా చేయాలి అన్న విషయాన్ని మాట్లాడదాం, ఓకేనా? నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం, ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 1, 2, 3, 4, 5 అని ఇచ్చాడు. అంటే ఆ నెంబర్స్ ఏ నెంబర్స్ అవి? నేచురల్ నెంబర్సే కదా. నేచురల్ నెంబర్స్ ఫార్ములా అప్లై చేయొచ్చు అండ్ ఆల్సో వితౌట్ ఫార్ములా కూడా చేయొచ్చు. ఫస్ట్ మనకి యావరేజ్ అంటే ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. అంటే గివెన్ నెంబర్స్ ఏమి ఇచ్చాడు ఫస్ట్ అంటే మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ ఫార్ములా ఏంటి? ఫస్ట్ యావరేజ్ ఈక్వల్స్ టు సమ్ అన్నాడు, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్. సమ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. సమ్ అంటే ఏంది? ఇక్కడ అడిషన్ చేయాలి. సమ్ అంటే అడిషన్ చేయాలి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అయితే అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని అబ్జర్వేషన్స్, ఓకేనా? సమ్ అంటే ఎంత వస్తుంది? ఇప్పుడు సమ్ అంటే ఎంత వస్తుంది? 1 + 2 + 3 + 4 + 5 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 అంటే 5 టర్మ్స్ ఉన్నాయి, ఓకేనా? ఇలా చేయాలి. ఫస్ట్ సమ్ అంటే సమ్ చేయండి మొత్తం. 1 + 2 ఎంత? 3, 3 + 3 ఎంత? 6, 6 + 4 ఎంత? 10,
10 ప్లస్ 5 ఎంత 15 అంటే 15 డివైడెడ్ బై 5. దీని క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ చేస్తాం, ఎంత వస్తే అంత. 5 1 జా 5 3 జా, ఆన్సర్ అయితే మనకు 3 is the ఆన్సర్. అంటే దిస్ ఈజ్ ద బేసిక్స్ ప్రాబ్లమ్స్. అంటే ఇలా చేయాలి. ఒకవేళ ఇది ఏ నెంబర్స్, ఇప్పుడు ఇవి నేచురల్ నెంబర్సే కదా. నేచురల్ నెంబర్స్ ఎన్ని నేచురల్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ? 5 నేచురల్ నెంబర్స్ ఉన్నాయి. అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. దాని ఫార్ములా ఏంటి? యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ నేచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? n+1/2. n+1/2. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఇచ్చాడు? 5 ఇచ్చాడు నెంబర్ ఆఫ్ టర్మ్స్. 5 కదండి. సబ్ట్రాక్ట్ చేయండి. అంటే 5 + 1/2. 5 + 1/2 అంటే ఎంత? 6/2. 2 1 జా 2 3 జా, అంటే ఆన్సర్ ఎంత? 3. అంటే ఇది ఫార్ములా బేస్ చేయొచ్చు, ఇది కూడా ఫార్ములానే, బట్ ఇలా చేయొచ్చు, సో మెనీ వేస్లో చేయొచ్చు. ఓకేనా? ఒక్కసారి మన కాన్సెప్ట్ అర్థమైందంటే, ఫస్ట్ బేసిక్స్ అర్థమైందంటే ఆటోమేటిక్గా ఏ లెవెల్ క్వశ్చన్స్ అయినా చేసేయచ్చు. ఓకేనా? బేస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ బేస్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ 2 క్లాసెస్ పర్ఫెక్ట్గా విన్నారంటే ఆఫ్టర్ 3rd క్లాస్ 4th క్లాస్ ఏమవుతాయి? ఈజీగా వచ్చేస్తాయి. ఫస్ట్ ఏ టాపిక్ చూసినా సరే, ఇప్పుడు యావరేజ్ టాపిక్ చూస్తున్నాం, ఇంట్రొడక్షన్ కన్ఫామ్ చూడాలి. ఇంట్రొడక్షన్ తర్వాత బేసిక్ ప్రాబ్లమ్స్ కన్ఫామ్గా చూడాలి. ఫస్ట్ 2 వీడియోస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్గా చూడాలి. బాగా నీట్గా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత మెయిన్ ప్రాబ్లమ్స్కి ఎంటర్ అవ్వాలి. ఒకేసారి డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ చూస్తే అర్థం కాదు. ఓకేనా? ఫస్ట్ బేసిక్స్ ప్రాబ్లమ్స్ అనేది చూసిన తర్వాతే, ఇవన్నీ బాగా వచ్చిన తర్వాతే మళ్ళీ వేరే క్వశ్చన్, ఇంకా అడ్వాన్స్ క్వశ్చన్స్ అని నేర్చుకోవాలి. అందుకే బేసిక్స్ టు అడ్వాన్స్ అని పెట్టాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్లో అబ్జర్వ్ చేయండి ఒకసారి. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకు? ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 8 6 0 9 7 ఇచ్చాడు. అంటే సెకండ్ క్వశ్చన్లో దాన్ని కూడా ఏం ఫైండ్ వచ్చాయంటే ఆ నెంబర్స్ కూడా యావరేజ్ ఫైండ్ వచ్చాయి. అంటే ఫార్ములా అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. వీళ్ళకంతా ఏం చేస్తాం? యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. వీళ్ళకంతా ఏం చేయాలి? ఇప్పుడు సమ్ చేయాలి. 8 + 6 + 0 + 9 + 7 డివైడెడ్ బై ఎన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి? ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ 0ని కూడా యాడ్ చేయాలి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే. ఓకేనా? 1 2 3 4 5 ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. ఇప్పుడు సమ్ చేయండి, మొత్తం ఎంత వస్తుంది? 8 + 4 8 + 6 ఎంత? 14 14 + 9 ఎంత? 14 + 9 ఎంత? 23 23 + 7 ఎంత? 30 డివైడెడ్ బై 5. క్యాన్సిలేషన్ చేయండి. 5 1 జా 5 6 జా, ఆన్సర్ అయితే మనకు యావరేజ్ ఆఫ్ దిస్ నెంబర్స్కి ఎంత? యావరేజ్ ఎంత మనకు? 6 వచ్చింది. దిస్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్స్. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ వచ్చిందంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మనం ఈజీగా చేసేయచ్చు. ఓకేనా? 3rd క్వశ్చన్ ఒకసారి చూడండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 2 4 6 8 10. ఈ నెంబర్స్ ఏ నెంబర్స్ ఇవి? ఏవన్ నెంబర్స్. ఏవన్ నెంబర్స్కి అయితే వాట్ ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 10 ఏవన్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? n+1. అవునా? n+1 అంటే n అంటే ఏంది? నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఎన్ని ఉన్నాయి నెంబర్ ఆఫ్ టర్మ్స్? 1 2 3 4 5. ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి మనకు? n అంటే 5 ఉన్నాయి. వాట్ ఈస్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 నేచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? ఈవెన్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? n+1 అంటే 5 + 1. 5 + 1 అంటే ఎంత? 6. అవునా? ఈ ఆన్సర్ కరెక్టా లేదని చెప్పి మనం యావరేజ్ పరంగా కూడా చేసి చెక్ చేయొచ్చు. యావరేజ్ అంటే ఫార్ములా ఏంటి మనకు? యావరేజ్ అంటే ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. 2 + 4 + 6 + 8 + 10 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నారు? 5 ఉన్నారు. అడిషన్ చేయండి మొత్తం. 4 + 6 అంతా 10 10 20 28 30 డివైడెడ్ బై 5 అంటే 5 1 జా 5 6 జా, ఆన్సర్ ఎంత? 6. అంటే ఇలా చేసినా వస్తుంది, ఇలా చేసినా వస్తుంది. అర్థమవుతుందా? దిస్ ఇస్ ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ ఫార్ములా ఇది. ఓకేనా? క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 1 3 5 7 9 11 13 17 19 23. అంటే ఈ నెంబర్స్ అన్ని ఏ నెంబర్స్ ఇవి? ఆడ్ నెంబర్స్. అంటే ఆడ్ నెంబర్స్కి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు వాడు? యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? ఎన్నే కదా. ఎన్ అంటే మీనింగ్ ఏంటి? నెంబర్ ఆఫ్ టర్మ్స్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ టర్మ్స్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఎన్ని ఉన్నాయి మనకు? 1 2 3 4 5 6 7 8 9 10. ఎన్ని ఉన్నాయి నెంబర్ ఆఫ్ టర్మ్స్? 10 ఉన్నాయి. దట్ ఈస్ ఆన్సర్. క్వశ్చన్ చూడండి ఒకసారి. యావరేజ్ ఆఫ్ 2 numbers is 17. If one number is 21, find the other number. అంటే 2 numbers యొక్క యావరేజ్ ఎంత అంట? 17 అంట. ఇఫ్ వన్ నెంబర్ ఎంత దాంట్లో? 21 అంట. ఫైండ్ ద అదర్ నెంబర్ అంట.
ఈజీగా ఎలా చెప్తాను ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ చూడండి, మనము ఇదంతా చేసే ముందు మనకు ఒకటి తెలియాలి. ఇప్పుడు యావరేజ్ అంటే ఏవిజీ అంటే ఏంటి? యావరేజ్ ఈక్వల్స్ టు మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. అంటే నేను యావరేజ్ అనే ఫార్ములాని ఇలా షార్ట్ వేలో రాసుకొని ఏం చేస్తున్నాను, ఈ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ని ఇక్కడ మల్టిపుల్ చేస్తున్నాను. అంటే ఈ ఫార్ములాని ఎలా మోడిఫై చేసుకుంటున్నా, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ నేను మల్టిపుల్ చేసి ఇంటూ యావరేజ్ ఈక్వల్స్ టు సమ్. ఈ ఫార్ములా అనేది ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఈ ఓవరాల్ యావరేజ్ టాపిక్ని కంప్లీట్ చేస్తాం. అర్థమవుతుందా? ఈ ఒక్క చిన్న ఫార్ములా గుర్తుంటే అంటే ఎండ్ అడ్వాంట్ ఏంది? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్ ఈక్వల్స్ టు సమ్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్ ఈక్వల్స్ టు సమ్. ఒకవేళ ఇది గుర్తులేకదనుకో, ఇది గుర్తుంటుంది మనకు, యావరేజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే దీని నుంచి దీన్ని మాడిఫై చేశాను. అర్థమవుతుందా? ఇదొక్కటి గుర్తుంటే, ఇదొక్కటి మీకు తెలిస్తే చాలు. ఈ ప్రాబ్లమ్స్లో ఈ టాపిక్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈజీగా చేసేస్తాం మనం. అర్థమవుతుందా? చాలా చాలా ఈజీగా చేస్తాం. ఇప్పుడు చూడు, బేసిక్ క్వశ్చన్ చూడండి ఎలా చేస్తాం, దీన్ని బేస్ చేసుకుని ఎలా చేస్తాం చూడండి ఒకసారి. ఇప్పుడు చూడు, యావరేజ్ ఆఫ్ 2 నెంబర్స్ అంటావు. ఎన్ని నెంబర్స్? 2 నెంబర్స్. 2 నెంబర్స్ అంటే ఎవరు? వాళ్ళు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సే కదా. ఎన్ని మంది ఉన్నారంట వాళ్ళు? 2 ఉన్నారంట. 2 నెంబర్స్ ఒక యావరేజ్ ఎంత అంట? 17. అంటే యావరేజ్ ఎంత అంట? 2 మెంబర్స్ ఒక యావరేజ్ ఎంత అంట? 17. అయితే వాళ్ళిద్దరు మల్టిపుల్ చేయండి. 2 into 17 ఎంత? 34. 2 into 17 ఎంత? 34. మొత్తం యొక్క టోటల్ సమ్ ఎంత? 34 అయితే ఆ 2 నెంబర్స్ని యాడ్ చేసి ఎంత వస్తుంది? 34 అయితే ఒక నెంబర్ ఎంత అంట? ఆల్రెడీ ఒక నెంబర్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు మనకు? 21 ఇచ్చేసాడు. అంటే ఒక నెంబర్ 21 అయితే 2 నెంబర్లు ఎంత మనకు? సమ్ 34. 2 నెంబర్లు సమ్ వచ్చి 34 అయితే ఒక నెంబర్ ఆల్రెడీ ఇచ్చేసాడు 21 అని చెప్పి. జస్ట్ దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుందా లేదా? సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ వస్తుందా లేదా అదర్ నెంబరు? అర్థమవుతుందో? అంటే ఇదొక్క ఫార్ములా, ఇదొక్క ట్రిక్ మనకి, ఇదొక్కటి జస్ట్ గుర్తుపెట్టుకున్నారంటే ఎలాంటి కాన్సెప్ట్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే యావరేజ్ ప్రాబ్లమ్స్ అన్నీ దీన్ని బేస్ చేసుకొని చేస్తాం. ఒకటి జాయిన్ అయ్యాడు, ఒకటి వెళ్ళిపోయాడు, ఎలాంటివన్నా రాని, ఇదొక్క చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా చేసేయచ్చు. అర్థమవుతుందో? ఫస్ట్ నెంబర్ ఎంత ఇచ్చాడు? 21 అయితే 2 నెంబర్లకి యాడ్ 2 నెంబర్లు సమ్ ఎంత? సమ్ అంటే టోటలే కదా. 2 నెంబర్లు సమ్ ఎంత? 34 అయితే దాంట్లో ఒక నెంబర్ ఎంత అంటే 21 అయితే సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందో అదర్ నెంబర్ వచ్చేస్తుందా లేదా? వచ్చేస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీనికి క్వశ్చన్ చూద్దాం ఒకసారి. చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఒకసారి క్వశ్చన్ చూద్దాం, ఓకేనా? యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ వచ్చి ఎంత అంట? 20. ఫస్ట్ 2 నెంబర్స్ సమ్ ఈజ్ 36. 2 నెంబర్స్ సమ్ ఎంత అంట? 36 అంట. ఫైండ్ ద థర్డ్ నెంబర్. అంటే ఫస్ట్ 2 నెంబర్స్ యావరేజ్ ఎంత ఇచ్చేసాడు మనకు తెలుస్తుంది. మనకు ఒకే ఒక ఫార్ములా తెలుసు, ఏంటది? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్ ఈక్వల్స్ టు సమ్. ఈ ఒక్క ఫార్ములా బేస్ చేసుకొని ఈ టాపిక్ మొత్తం, యావరేజ్ టాపిక్ మొత్తం కంప్లీట్ చేస్తాము. ఇది ఎలా వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, ఓకే? నీకు గుర్తు లేకపోతే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఒక్కసారి చూడండి, టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నారు వాళ్ళు? టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఫస్ట్ టోటల్ ఎన్ని ఉన్నాయి? 3 నెంబర్స్ ఉన్నారు. 3 నెంబర్స్కి యావరేజ్ ఎంత అంట? 20. 3 నెంబర్స్కి యావరేజ్ 20 అయితే సమ్ ఎంత వస్తుంది? 3 into 20 ఎంత? 60. ఓకేనా? 3 నెంబర్స్ టోటల్ ఎంత ఉండాలి? 60 ఉండాలి. అవునా? 3 నెంబర్స్ టోటల్ ఎంత ఉండాలి? 60 ఉండాలి. అయితే ఫస్ట్ 2 నెంబర్స్ సమ్ ఎంత ఉందంట? 36 ఉందంట. అంటే 2 నెంబర్స్ యొక్క సమ్ ఎంత ఉంది? 36 ఉంది. అయితే సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఈ చూడు, 2 నెంబర్స్ సమ్ ఎంత? 36 అయితే థర్డ్ నెంబర్ వచ్చేస్తుందా లేదా? అంటే వీళ్ళు ముగ్గురు కలిపితే 60 ఉండాలి. 2 మెంబర్స్ 36 ఉన్నారు. అయితే రిమైనింగ్ వాడు ఎంత ఉంటాడు? సబ్ట్రాక్ట్ చేయండి. 0లో 6 పోదు కాబట్టి బారో తీసుకుంటాం. బారో తీసుకుంటే 10లో 6 పోతే ఎంత? 4. ఇక్కడ ఎంత ఉంటుంది అప్పుడు? 5లో 3 పోతే ఎంత? 2. అంటే ఆన్సర్ ఎంత? 24. దిస్ ఈజ్ ద థర్డ్ నెంబర్. అర్థమవుతుందా? ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాము, ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో ఈ ప్రాబ్లమ్స్ని కంటిన్యూ చేద్దాం.
ఇంకా సో మెనీ క్వశ్చన్స్ చెప్పుకుందాం. ఇంకా ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్. ఈ బేసిక్స్ టు అడ్వాన్స్ సిరీస్లో ఇంకా చాలా క్వశ్చన్స్ చెప్తాను, చాలా మోడల్స్ చెప్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రతి వీడియో వీడియో చూసే ముందు లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా? మీరు ఇలాంటి చేస్తూ ఉంటే నాకు కూడా కొద్దిగా బూస్టప్గా ఉంటుంది. ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాను, ఇంకా ఎక్కువ కాన్సెప్ట్స్ చెప్తాను, ఇంకా ఎక్కువ ఈజీ టిప్స్ అనేవి చెప్తాను.